హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు నేను చికెన్ ఫ్రై ఎలా చేస్తానో చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో. దానికోసమని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరుక్కొని వేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇవి బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలండి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ బాగా వేయించుకోవాలి. బాగా వేగితేనే మనకి గ్రేవీ లాగా బాగా వస్తుందండి. కొంచెం కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్ తీసుకొని బాగా కడుక్కున్నానండి. బాగా కడిగి పక్కన పెట్టుకున్నాను. సో అది వేసుకొని ఒకసారి కలుపుకుందాము చికెన్ని. ఇక్కడ నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. మీరు బోన్ కూడా తీసుకోవచ్చు. సో నీళ్ళన్నీ లేకుండా గట్టిగా వంపు తీసుకోవాలండి. ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి బాగా. ఇలా బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి. మనకి ముక్క కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి. వైట్ కలర్లో వస్తుంది మనకి బాగా మగ్గుతున్న కొద్దీ. సో మూత పెట్టుకొని మగ్గించుకుందాము. మళ్ళీ మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకోవాలండి. లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని 2-3 నిమిషాలు మగ్గించుకుందామండి. ఇలా వైట్ కలర్లో వచ్చేస్తుంది ఉడుకుతున్న కొద్దీ. ఒకసారి నీట్గా అంతా కలుపుకుందాము. సో ఇట్లా కొంచెం ముక్క వేగిన తర్వాత నేను 2 టేబుల్ స్పూన్ల కారము, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నానండి ఇక్కడ. అండ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను నేను కొంచెం స్పైస్ తక్కువ తింటున్నాను కాబట్టి తక్కువ తీసుకున్నానండి. మీకు కావాల్సినంత మీరు తీసుకోండి. ఇలా ముక్కకంతా పట్టేట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకోవాలండి. బాగా కలిపిన తర్వాత మరో 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాము. మీరు నాన్ స్టిక్ తీసుకున్నట్టయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చండి. నేను ఇక్కడ
నార్మల్ కడాయి తీసుకున్నాను కాబట్టి నేను లో ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నాను. ఇట్లా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి, లేదంటే మాడిపోతుందండి. ఇట్లా అయిపోయిన తర్వాత 2 పచ్చిమిర్చి ఇట్లా అడ్డంగా కోసుకున్నానండి, వేసుకున్నాను. ఇంకో ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలండి. ఇప్పుడు లాస్ట్లో వేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుందండి. ఇది మాత్రం స్కిప్ చేయొద్దండి, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు లాస్ట్లో. తర్వాత చివరగా కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలండి. అంతే అండి, చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.